నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియ సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ తన యందలి విశ్వాసము, విధేయత మరియు యథార్థమైన మన ప్రార్థనా జీవితము ద్వారా మనల్ని తన ఆశీర్వాదములకు వారసులుగా చేసే మన దేవాది దేవుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మనకు తెలిసినట్లుగా ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ప్రెస్టేట్ ద్వారా ఈ కార్యక్రమాల్ని మీకు ప్రసారం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని ప్రియ స్నేహితునిగా, ప్రవక్తగా, విశ్వాసులకు తండ్రిగా యెహోవా దేవునిచే ఆశీర్వదింపబడిన అబ్రహాంను గురించి నేటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఏబ్రహాం బ్లెస్డ్ బై లార్డ్ జెహోవా అనే వారి సందేశం మొదటి భాగాన్ని ఇప్పుడు విందాం. వాక్య ధ్యానానికి ముందుగా ఈ భక్తి గీతం. దేవుండే ఎంతో స్తుతి నొందునుగా ఆశ్రితులౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా దాసుడు దావీదు గృహంబున ధనరక్షణ శృంగమునిచ్చే మన శత్రువులకు ద్వేషుల నుండి మనలన్ బాపి రక్షణనిచ్చే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా ప్రవక్తల నోట దేవుడు పలుకించెను తొల్లి మానక మన పిత రుల కరుణింపగ మహిళల నిబంధన చేసే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా కుండగు అబ్రహాముతో చేసిన ప్రమాణము తలచి మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమైనలగా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా పుత్రాత్మా దేవుని ఖిలలో ఘనత మహిమ కల్గునుగాక మునుపిపుడెప్పుడు తనరినట్లుయుగ ములపును తనరారునుగాక ఆమేన్. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక.
అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ప్రభా, నీ వాక్యం ధ్యానించబోచుండగా తండ్రి, మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మా యొక్క ఆత్మీయ నేత్రం తెరిచి తండ్రి, ఎదుగు నాయన వాక్యము సరైన విధంగా మేము మరి గ్రహించి మా జీవితాలను సరి చేసుకుంటూ మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభా, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు అబ్రహాము గురించి మనము కొద్దిసేపు ధ్యానించుదామండి. దేవుడు మరి అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడు, ఆయనను ఎందుకు ఆశీర్వదించాడు, అబ్రహాము ఆశీర్వదింపబడడానికి ఆయనలో ఉన్న మంచి లక్షణాలను, ఒక 6 లక్షణాల గురించి మనము నేర్చుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 17-18 వచనములు చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇక్కడ యెహోవా దేవుడు ఆయన చేయబోవు కార్యాన్ని అబ్రహాముకు దాచడానికి ఇష్టపడడం లేదు. సాధారణంగా ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడైన యెహోవా దేవుడు అబ్రహాముకు ముందుగా ఆయన చేసే కార్యాన్ని చెప్పాల్సిన అవసరత లేదు. అయినా కూడా మరి అబ్రహాము యెహోవా దేవుణ్ణి ఎంత విశ్వసించాడో, యెహోవాకు కూడా అబ్రహాము మీద అంతే విశ్వాసము, అంతే ప్రేమ, అంతే కన్సర్న్ ఉన్నట్టుగా మనము ఈ 17వ వచనంలో చూడొచ్చండి. ఆయన అంటున్నారు, ఏమని అంటున్నారంటే, నేను చేయబోయే కార్యాన్ని నేను ముందుగానే చెప్తాను. ఎందుకనగా ఆయన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. మరి ఈ ఆశీర్వదింపబడును అన్న పదాన్ని చూసినట్టయితే యెహోవా దేవుడు నిశ్చయముగా అబ్రహామును దీవించబోచున్నాడు. ఎందుకు మరి అబ్రహామునే ఎన్నుకున్నాడు? ఆయనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఏంటో మనం చూద్దాం. నిజానికి మరి అబ్రహాము యొక్క వంశావళిని చూసినట్టయితే నోవాహు జలప్రలయం తర్వాత నోవాహు కుమారుడైన షేము సంతానం నుండి వచ్చిన తేరాహు నుండి మరి తేరాహుకు జన్మించిన కుమారుడు ఈ అబ్రహాము. వీరు విగ్రహారాధికులు. అబ్రహాము అనగా తేరాహు వంశం ఏదైతే ఉందో, షేము వంశం ఏదైతే ఉందో, వారు విగ్రహాలను ఆరాధిస్తారు. మరి ముఖ్యంగా ఆ సమయంలో ప్రకృతి దేవతలను అనగా సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమిని పూజించే అలవాటు ఆ ప్రజల్లో ఉండేది. తేరాహు అంటే అర్థం చంద్రుడు. ఈ అబ్రహాము సంతానము అనగా అబ్రహాము కానీ తేరాహు కానీ అది వరకు కూడా చంద్రుణ్ణి పూజించే వ్యక్తులుగా మనం చూడొచ్చు. మరి ఇలాంటి విగ్రహారాధికుణ్ణి మరి దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? అది ఒక ఆలోచన అయితే, తేరాహు చాలా ధనవంతుడండి. అబ్రహాము అనగా తేరాహు కుమారుడైన అబ్రహాము కూడా చాలా ధనికుడు. ఆయనకి ఎన్నో వందల జంతువులు అనగా పశువులు ఉండేవి, గొర్రెలు ఉండేవి, అలా ఒంటెలు ఉండేవి. చాలా ధనవంతుడైన ఈ అబ్రహాముని మరి దేవుడు ఎంచుకున్నాడంటే కేవలము యెహోవా కృప అబ్రహాము మీద ఉన్నందువల్ల ఆయనను ఎంచుకున్నాడు. దానికి యెహోవా దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవాలి అని అంటే దానికి ఒక ప్రత్యేకమైన లక్షణము మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కృప ఉంటే చాలు, ఆయన మనల్ని ఎంచుకుంటాడు. మరి అబ్రహాములో ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటంటే, మొదటి లక్షణం నేను చెప్తాను, లోబడుట. అబ్రహాము ఎప్పుడైతే లోబడ్డాడో దేవునికి, ఆయన జీవితంలో దీవెనలు అనేవి, దీవెనలకి స్టార్టింగ్ పాయింట్ అదే అన్నమాట. ఆదికాండంలో చూసినట్టయితే దేవుడు ఆయనకు ఆజ్ఞాపిస్తాడు ఏమని అంటే, అబ్రహాము నువ్వు లేచి, 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. అబ్రహాము అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఆయనకున్న సమస్తాన్ని వదిలేసి, ఆయన ప్రదేశాన్ని వదిలేసి యెహోవా దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, నీవు వెళ్ళిపో, ఈ ప్రదేశాన్ని వదిలేసి నీకు చూపించు దేశంనకు నీకు వెళ్ళు అన్నప్పుడు అక్కడ అబ్రహాము మరి ఏ దేశము ఏమిటి ఏమి అడగకుండా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు అన్నప్పుడు ఆయన శారాను మరియు లోతును వెంట పెట్టుకొని తన తండ్రిని తీసుకొని ఆయన మరి
యెహోవా దేవుడు ఏ దేశానికి పంపిస్తాడా అని ఆయన బయలుదేరి వెళ్తూనే ఉన్నాడు. ఆయన ప్రయాణము, అబ్రహాం యొక్క ప్రయాణము చాలా గొప్పదండి. ఎందుకంటే ఎంతో ధనిక కుటుంబం నుండి వచ్చిన ఈ వ్యక్తి ఆయన జీవిత కాలం అంతయు కూడా గుడారములు వేసుకొని నివసించాడు. ఆయనకున్న భవనాలను వదిలేసి దేవుడు ఏ దేశానికి వెళ్ళు, ఏ డైరెక్షన్లో వెళ్ళు, ఈ డైరెక్షన్లో వెళ్ళు, ఇటువైపు వెళ్ళు, ఎడమ వైపుకి వెళ్ళమంటే ఎడమ వైపుకి, కుడివైపుకి వెళ్ళమంటే కుడివైపుకి వెళ్తూ పోయాడు. కానీ ఆయనకున్న లగ్జూరియస్ లైఫ్ని ఆయన వదిలేశాడు. ఇది అబ్రహాంలో ఉన్న మరి లోబడుటాను లక్షణానికి మొదటి మెట్టు. ఆయన హారాను నుండి సుక్కోతు నుండి మరి షేకెం నుండి బేతేలు నుండి హాయికి, ఈ బేతేలుకు మరియు హాయికి మధ్య ఒక బలిపీఠాన్ని నిర్మించుకొని అక్కడ ప్రార్థించడం, ఇవన్నీ కూడా అబ్రహాంలో ఉన్న లోబడే లక్షణానికి గుర్తు. మరి ఒక లక్షణం ఏంటనగా అబ్రహాంలో ఉన్న లక్షణము ప్రార్థన. ఆయన దేవునికి లోబడడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఆయనలో ఉన్న విగ్రహారాధన అనే లక్షణము దూరం కాబడింది. ఆయన ముందుగా విగ్రహారాధికుడు అని మనం చెప్పుకున్నాం కదా. దేవుని పిలుపును అందుకున్న తర్వాత ఆయన సంపూర్ణంగా దేవుని నమ్మి యెహోవా దేవుని చెంత చేరి విగ్రహాలను ఆయన దూరం చేసుకున్నాడు. సో తర్వాత ఆయన ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. ప్రార్థన అనగా మామూలు ప్రార్థన కాదండి. అది ఆదికాండము 18:23-13 వచనాల్లో చూసినట్టయితే యెహోవా దేవునితో ఆయన మామూలుగా మన ఫ్రెండ్స్తో మనం ఎలాగా మాట్లాడతాము, సొదొమ గొమొర్రాని రక్షించే ఉద్దేశంలో లోతు కుటుంబం అక్కడ ఉన్నందువల్ల ఆయనకున్న ఆ కన్సర్న్ బట్టి దేవునితో ఎలా మాట్లాడుతుంటాడంటే, ప్రభువా నువ్వు నన్ను కోప్పడకపోతే, ప్రభువా నేను పురుగు కంటే నీ తక్కువ వాడిని, నేను బూడిదతో సమానము, ఇలా ప్లీజ్ చేస్తూ చివరికి సొదొమ గొమొర్రా ఆ సమయంలో యెహోవా ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి రాకుండా ఆయన కాపాడుతాడు. ప్రార్థన అనే ఒక లక్షణం కూడా మరి అబ్రహాంలో మనం చూడవచ్చు. ఇంకో లక్షణం ఏంటంటే, మంచి లక్షణము నిస్వార్థము. ఆయనకి స్వార్థం లేదండి. ఎందుకనగా లోతు ఎవరనగా ఆయన తమ్ముని కుమారుడు, హారాను కుమారుడైన లోతు. అయితే హారాను తన తండ్రి కంటే ముందే ఈయన చనిపోతాడు. కాబట్టి మరి లోతు యొక్క బాధ్యత తేరాహు మరియు అబ్రహాం తీసుకున్నారు. తేరాహు వృద్ధాప్యుడు కాబట్టి మరి ఆయన బాధ్యత, ఆయన ప్లేస్లో ఈయన పెద్దనాన్నగా మరి అబ్రహాము తీసుకోవాల్సి వచ్చింది. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ లోతును తీసుకొని వెళ్ళాడు. మరి ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్టయితే ఒక సమయంలో మరి లోతు పశువుల కాపర్లకి మరియు అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, మనం బంధువులము, మన మధ్య విభేదాలు వద్దు, ఈ దేశమంతా కూడా నీదే, నీకు ఎంతవరకు కావాలో నువ్వు అక్కడ ఉండు, నేనే వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఆ సందర్భంలో ఆయనలో ఉన్న నిస్వార్థత అనగా ఒక తండ్రి లేని ఒక బిడ్డ పట్ల ఆయన చూపిన కనికరము చాలా గొప్పది. ఈ లక్షణం కూడా మరి మనము అబ్రహాం నుండి నేర్చుకోవచ్చు. మరి విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు, దేవుని ప్రవక్తగా పిలువబడడానికి అబ్రహాముకున్న ఈ 3 లక్షణాలు మరి మన జీవితంలో కూడా మనము అప్లై చేసుకున్నట్టయితే, మరి మనము ఈ లక్షణాలను కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని ఆశీర్వాదాలకు మనల్ని కూడా కారణభూతులుగా చేస్తారు. ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించుగాక. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతని నీతి ఆయను. విశ్వాసికి విశ్వాసమే మూలాధారం, విశ్వానికి విజయుడేసే రక్షణ మార్గం. నమ్ముకో యేసుని, మార్చుకో నీ జీవితాన్ని, వీడును దుర్నీతిని, పొందుకో ప్రభునీతిని. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతని నీతి ఆయను.
నీతిమంతుడే లేడు ఈ లోకంలో, నిజ దేవుని వెదకువాడు ఎవడు లేడు. అందరూ త్రోవ తప్పి చెడిపోయిరి, అద్వితీయ దేవుని మరచిపోయిరి. అందరినీ ప్రేమించే దేవదేవుడు అరుదైన త్యాగంతో విమోచించెను. అందరినీ ప్రేమించే దేవదేవుడు అరుదైన త్యాగంతో విమోచించెను. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతని నీతి ఆయను.